హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లెక్కన ఏంటి ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారు కదా. చెప్తాను. నేను మా హస్బెండ్ పైన కార్ మ్యూజియంకి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుని ఇంకా అలా వెళ్తూ ఉంటే దారిలో బుద్ధుడిది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఒకటైతే కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. చూసారుగా, మన పైన కార్ మ్యూజియం అయితే వచ్చింది. బయట అవుట్లెట్ కార్ టైర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా లోన కార్లు ఎలా ఉంటాయో ఊహించుకోండి. నాకు తెలిసి కార్ లవర్స్కి ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే వీడియో చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లోన్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ అడల్ట్కి. 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే అసలు టికెటే అవసరం లేదు. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంది అక్కడ. మధ్యలో మనం ఏమైనా ఆకలేస్తే పక్కనే రెస్టారెంట్ ఉంది, అక్కడ ఫుడ్ తినొచ్చు. ఫ్రెండ్స్ వచ్చేయండి, మరి మ్యూజియం చూసేద్దాం. చూసారుగా అన్నీ ఎంత బాగున్నాయో, పాతకాలాన్ని గుర్తు చేసేలాగా. ఆ ఎద్దుల బండి అవి అంటాం కదా, రిక్షాలు, అవన్నీ ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ పాతకాలంలో వాడే వాహనాల దగ్గర నుండి ఇప్పుడు వాడే కార్ల వరకు ప్రతి మోడల్ ఇక్కడ ఉంటుందన్నమాట మనకి. చూడండి, మీకు ఎద్దుల బండికి ఉండే చక్రాల దగ్గర నుండి కార్ టైర్ల వరకు మీకు అన్నీ చూపించారు. ఎలా డెవలప్ అయ్యి ఎలా కార్ వరకు వచ్చింది అనేది ప్రతిదీ. ఫ్రెండ్స్, నాకు యాక్చువల్లీ కార్లు అంటే అస్సలు నచ్చదు. నాకు ఓన్లీ బైక్స్, స్కూటీస్ మాత్రం ఇష్టం. అలాంటిది ఇక్కడికి వచ్చి ఇన్ని కార్లు చూశాక ఇప్పుడు ఎవరైనా అడిగితే నీకు ఏది ఇష్టం, కార్ ఇష్టమా బైక్ ఇష్టం అంటే నేను కార్ అంటేనే ఇష్టం అని చెప్తా. అన్ని రకాల మోడల్స్ అసలు ఎంత బాగున్నాయో చూడడానికి. అందులో నాకు అయితే ఒక బ్లాక్ కలర్ కారు, ఒక రెడ్ కలర్ కారు అయితే చాలా చాలా నచ్చింది. మీకు ఏంటి అంటే ఇక్కడ ఒక స్పెషాలిటీ, ప్రతి కార్కి ముందు ఒక బోర్డు ఉంది. దాని మీద అసలు ఆ కార్ ఎప్పుడు లాంచ్ చేశారో, దాని మోడల్ ఏంటి, అది పెట్రోలా డీజిలా అని ఫుల్ డీటెయిలింగ్గా ఇచ్చారు. ఇంకా అక్కడ ఉన్న కార్లన్నీ చూసాక అమ్మో ఇన్ని రకాలు ఉంటాయి ఆ కార్లు. నాకు తెలిసినవే కొన్ని, ఈ మధ్యనే కొద్దిగా తెలుసుకుంటున్నాను కార్ల గురించి. ఇంక ఇక్కడికి వచ్చి చూశాక అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అలా ఉన్నాయి ఒక్కొక్క కార్ మోడల్ చూస్తుంటే, ఇన్ని రకాలు ఉంటాయా కార్లు అని చెప్పి. ఇంకా మనకు తెలిసి ఎక్కువగా కార్లు వైట్, గ్రీన్, బ్లాక్, రెడ్, బ్లూ, మెరూన్ ఈ కలర్సే కదా. ఇక్కడ అయితే వెరైటీ వెరైటీ కలర్స్ కూడా ఉన్నాయి కార్లు. వెల్వెట్ కలరు, వైలెట్ కలరు, పింక్ కలర్, అలా రకరకాల కలర్స్ ఉన్నాయి కార్లు. ఇంకా నాకు ఇక్కడ వెరైటీగా అనిపించింది ఏంటి అంటే, మనం మూవీస్లో చూస్తాం కదా, పెళ్ళికూతురుని పల్లకిలో తీసుకొస్తాము అని అంటారు కదా. ఆ పల్లకినైతే చూసే చాలా అంటే చాలా బాగుంది. నేను ఎందుకు పాతకాలంలో పుట్టలేదా అనిపించింది. ఇన్ని వెరైటీలు ఉన్నాయి. అసలు కార్లు కూడా భలే ఉన్నాయి. మోడల్స్ చూస్తుంటే ఒక టాయ్ లాగే అనిపిస్తున్నాయి ఆ కార్లు, ఆ మోడల్, ఆ కలర్స్. చాలా బాగుంది కదా. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్లేస్, ఓకేనా. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్. నాకు కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది, నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది, నేను ఇంకేం చేయాలి అని. ఈ పైన కార్ మ్యూజియము మనకి మైసూర్ హైవే వెళ్తుంటే మధ్యలో కనిపిస్తుంది. ఈ మ్యూజియంలో 1950 నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రతి కార్ మోడలు, ప్రతి వాహనం మోడల్ ఇక్కడ ఉంటాయి. ఈ మ్యూజియం టైమింగ్స్ మార్నింగ్ 9 to నైట్ 7:30 వరకు ఉంటుంది, మండే టు సండే. చాలామంది ఇలాంటి ప్లేస్లో వెళ్ళడానికి ఆలోచిస్తారు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. అక్కడ వాళ్ళకి వాష్రూమ్ వచ్చినా లేదంటే ఆకలేసిన ఫుడ్ ఎలా అని చెప్పి. ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మ్యూజియం పక్కనే రెస్టారెంట్ ఉంది, మ్యూజియంలో వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ టైమింగ్లో అయినా వెళ్ళొచ్చు మీ కన్వీనియంట్ ప్రకారం. చిన్నపిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుంది ఈ ప్లేస్ అనేది. ఫ్రెండ్స్, ఈ మ్యూజియంలో పాతకాలపు కార్లు, బైకులతో పాటు ఆర్మీలో వాడే వాహనాలు కొన్ని, అవి కూడా ఎప్పుడు వాడారు, అసలు అది ఏ మోడలు, అవి కూడా అక్కడ డీటెయిలింగ్గా బోర్డులో మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ ఇక్కడ సపరేట్గా ఇంజన్లు కూడా పెట్టారు. దేని కెపాసిటీ ఎంత ఏంటని అక్కడ నేమింగ్ బోర్డు ఒకటి ఇచ్చి ప్రతిదీ మెన్షన్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే, ఈ మ్యూజియంలో మైసూర్ మహారాజు వాడిన వాహనాలు అండ్ రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ఐకానిక్ జీపులు కూడా ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి చూడండి అందరూ. ఫ్రెండ్స్, ఇక్కడున్న ప్రతి కారు ప్రత్యేకమైన కథను చెప్తుంది. చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఈ పయాన కార్ మ్యూజియం ఏంటి, అసలు పయాన అంటే ఏంటి అని. పయాన అనే ఓడు కన్నడ, తెలుగులో ప్రయాణం అని అర్థం. ఇంకా ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామా మరి. ఈ మ్యూజియంలో పాతకాలపు కారులే కాకుండా ముంబైలో వాడే డబల్ డెక్కర్ బస్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ పాతకాలపు ట్యాక్సీలు,
ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. మరియు 1980లో ఉండే బెంజ్ కార్ మోడల్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈ మ్యూజియంలో మన చరిత్ర చెప్పే చాలా అంటే చాలా రకాల వాహనాలు అయితే ఉన్నాయి. మరి మీరందరూ కూడా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ కదా, మరి వచ్చేయండి మీరు కూడా. ఫ్రెండ్స్, మీకు వీటిల్లో ఏ కార్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే రెడ్ కలర్ కార్ అండ్ బ్లాక్ కలర్ కార్ చాలా చాలా నచ్చింది. నిజంగా ఇన్ని మోడల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కూడా పాతకాలంలో పుట్టుంటే ఈ కార్లన్నీ ఎంజాయ్ చేసేదాన్నేమో. ప్రజెంట్ అయితే ఇలా మ్యూజియంలో చూడాల్సి వచ్చింది. మన చరిత్ర చెప్పే 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన జీప్ కూడా ఉంది. మరి మీరందరూ కూడా వెళ్ళి చూసేయండి. ఈ మ్యూజియం మొత్తం చూడడానికి అయితే మినిమం 2 to 3 అవర్స్ పడుతుంది. ఏది అలా పైపైన చూస్తే. కాదు అనుకుంటే డీటెయిలింగ్గా చూడాలంటే మినిమం 3 to 4 అవర్స్ అయితే పడుతుంది. అవి అలా ఎంజాయ్ చేస్తూ చూస్తుంటే అసలు టైమే తెలియట్లేదు. అసలు కార్లు అంటే నచ్చిందని నేనే చాలా హ్యాపీగా వాటితో టైం స్పెండ్ చేశాను. నెక్స్ట్ ఇలా కార్లో ఉన్న పార్ట్స్ అన్నిటిని సపరేట్ చేసి మనకి చూపిస్తున్నారు. అదేంటి, దాని వర్క్ ఏంటి, అసలు అందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అని ప్రతిదీ అక్కడ మెన్షన్ చేసి డీటెయిలింగ్గా ఇచ్చారు. నెక్స్ట్ ఈ కార్స్ అయితే కొద్దిగా యూనిక్గా ఉన్నాయి. ఫ్రంట్ హెడ్ అనేది చాలా బారుగా వచ్చి, లైక్ మన హోండా ఎకోడ్ వాటికుంటా చూడు, హెడ్ చాలా బారుగా అలా అయితే ఉంది. ఈ బ్లాక్ కలర్ కార్ అయితే చాలా చాలా నచ్చింది. ఇంక ఇక్కడున్న కార్లను కొద్దిగా ఇంచుమించుగా ఒకేలాగా అనిపిస్తుంది మోడల్, లైక్ అంటే హెడ్ బారుగా వచ్చి అలా. ఇంకా నెక్స్ట్ ఒక రెడ్ కలర్ కార్ అయితే వస్తుంది చూడండి, ఎంత అట్రాక్టివ్గా ఎంత బ్రైట్గా భలే ఉంది కదా. నాకైతే అది చాలా చాలా నచ్చింది. చాలా యూనిక్గా ఉంది ఉన్న వాటిల్లో కార్ అయితే. బ్యాక్ చూడండి చాలా చిన్నగా ఉంది, ఫ్రంట్ ఏమో చాలా పెద్దగా ఉంది. ఇంక ఈ కార్ కలర్ చూడండి, స్కై బ్లూ భలే ఉంది కదా. ఇదేమో మెరూన్ కలర్, చాలా యూనిక్గా ఉన్నాయి కదా కలర్స్ కూడా. ఇప్పుడు అసలు ఇలాంటి కలర్సే ఉండవు, మనం స్పెషల్గా చెప్పి వేయించుకోవడమే తప్ప. ఈ గ్రీన్ కలర్ కార్ 1962 మోడల్, చాలా బాగుంది కదా, అప్పట్లోనే ఇంత మోడల్గా ఉంది. ఇక్కడున్న వైట్ కలర్ కార్ 1983 మోడల్. ఇక్కడున్న ట్రక్స్ మన స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన మోడల్స్ ఇవి. 1948లో వాడిన ట్రక్స్. అక్కడే ఉన్న ఇంకో ట్రక్ 1973లో టాటా ఓడిదన్నమాట. ఆ ట్రక్ మోడల్ ఫ్రంట్ ఎమ్ అని ఉంది చూడండి. ఈ గ్రీన్ కలర్ కార్ వచ్చేసరికి ముంబైలో వాడేవాళ్ళు 1958లో ట్యాక్సీ కింద దాన్ని. ఇంకా నాకైతే నీరసం వచ్చి ఇంకక్కడ అలా కూర్చోవడానికి కనిపిస్తే ఇంక వెళ్ళి వెంటనే కూర్చొని పోయా. మా హస్బెండ్ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి పదా అన్నారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇండియన్ ఆర్మీ వెహికల్. ఇది వచ్చేసరికి 1945లో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కార్ కూడా 1945 మోడల్. చూసారుగా, ఇదేదో ప్రొటెక్టెడ్ దానికి యూజ్ చేసే వెహికల్ అంట. అన్నిటికన్నా ఇండియన్ ఆర్మీ వెహికల్ అయితే చాలా చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇక్కడ ఉన్న కార్ చూడండి 1967 మోడల్, చాలా యూనిక్గా ఉంది చూడండి, చాలా డిఫరెంట్గా. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్లీ కారుల సెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బైకులు. నా ఫేవరెట్ స్కూటీలు రాయల్ ఎన్ఫీల్డ్, ఆర్ఎక్స్ అండ్ ఇక రకరకాల బైకులు ఉంటాయి. మరి నెక్స్ట్ అవి చూసేద్దామా ఫ్రెండ్స్? ఇవన్నీ పాతకాలపు వాడిన బైకులు స్కూటీలు. ఇవన్నీ స్కూటీ చూసారుగా, చాలా యూనిక్గా క్యూట్గా ఉంది. నెక్స్ట్ బైక్, మనకి బ్రేక్ అనేది హ్యాండిల్లో వస్తుంది, బట్ అక్కడ సపరేట్గా ఇచ్చారు. ఇంక ఈ బైకులన్నీ ఎంత ముద్దొస్తున్నాయో. ఫ్రెండ్స్, ఇక్కడున్న బైక్స్లో మీ ఫేవరెట్ బైక్ ఏంటో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ అయితే స్కూటీ, రాయల్ ఎన్ఫీల్డ్, ఆర్ఎక్స్ 100. ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టగానే మీ దాకా రావాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.